అయ్యో ఊరుకోమ్మా, ఏడవకు. ఏంటమ్మా పాప, నువ్వు ఎంతో కష్టపడి దాని దగ్గర నుంచి 1,00,000 కొట్టేస్తే పోన్లే పాపను వదిలేకుండా అది తిరిగి కొట్టేసిందా? రాను ఈ లోకంలో అన్యాయానికి వాల్యూవే లేకుండా పోయిందమ్మా. అయినా కష్టపడి సంపాదించే వాళ్ళకి ఏం తెలుస్తుందమ్మా కొట్టడం ఎంత కష్టమో. ఏంటి తల్లి దొంగతనం చేస్తే బుద్ధి చెప్పడం మానేసి సమర్థిస్తున్నారా? ఏంటి దొంగతనం అంటే అంత చీపా నీకు? ఇదిగో దొంగతనాన్ని చీప్ చేయకో మధు. ఒక లాయరు ఒకడు క్రిమినల్ అవ్వాలని కోరుకుంటాడు. ఎందుకు? కేసు అవుతుంది కాబట్టి, డబ్బులు వస్తాయి కాబట్టి. అలాగే ఒక డాక్టరు ఒకడు పేషెంట్ అయిపోవాలని కోరుకుంటాడు. ఎందుకు? ఫీజు వసూలు చేయొచ్చు కాబట్టి. అలాగే ఓ బ్యాంకరు ఓ కస్టమరు అప్పుల అయిపోవాలని కోరుకుంటాడు. ఎందుకు? వాడి బ్యాంక్ కి లాభం వస్తుంది కాబట్టి. అలాగే ఓ కార్ మెకానిక్ ఓ కస్టమర్ కారు రిపేర్ అయిపోవాలని కోరుకుంటాడు. కానీ ఒక దొంగ మాత్రమే అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలి, సుఖంగా నిద్రపోవాలి అని కోరుకుంటాడు. అలాగా ఈ ప్రపంచం మొత్తంలో అందరూ చెడు కోరుకుంటే మా అమ్మ మాత్రమే మంచి కోరుకుంటోంది. అయితే నేను దొంగలని సర్టిఫికెట్ ఇచ్చేసావా? అమ్మా నీ కాకపోతే ఇంకెవడికి ఇస్తానమ్మా సర్టిఫికెట్? అందుకే నీకిచ్చా. ఓసే మధు, నువ్వు మా అమ్మ నడిపించావు కదూ. నిన్ను గాని ఇంతకింత ఏడిపించకపోతే అసలు నేను అనసూయాదేవి కొడుకునే కాదు, ఆవిడ నా అమ్మే కాదు. నాకు తెలుసు, ఆవిడకి నీ పోలిక లేనప్పుడే నాకు డౌట్ వచ్చింది ఈవిడ మీ అమ్మ కాదని. అమ్మా నువ్వేం టెన్షన్ పడకమ్మా. దీని తిక్క తీరుస్తాను, దీని లెక్క సెటిల్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. కోట్ అయ్యో ఏడోకమ్మా, తీసేస్తున్నా ఏడోక. మధుమతి గారు మేడం. హలో 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 హలో, ఎవరు నువ్వు? నా పేరు విశ్వనాథం మేడం, నేను లాయర్ని. ఇంతకు ముందు రాజశేఖర్ గారితో వచ్చాను కదా, మీకు అగ్రిమెంట్ కూడా రాశాను, అది నేనే. ఓ నువ్వా? ఏంటిలా వచ్చావు? మధుమతి గారి కోసం వచ్చాను మేడం. మధుమతి కోసమా? లైన్ చూసావా? చూశాను మేడం, బాలకృష్ణ గారు బాగా చేశారు. లైన్ అంటే బాలకృష్ణ గారి సినిమా కాదు, మరి గీత. ఏ గీత మేడం? కాలి కిందున్న గీతను ఒకసారి చూడండి. మీ కాలు కింద అయ్యేది ఎక్కడ మేడం? మా కాళ్ళ కింద గీత కాదురా, ఆ పొట్ట లోపలికి తోసా వంగి చూడు. ఓ ఈ గీత చూసావుగా? అసలు ఆ గీత ఎవరు గీసారో తెలుసా? అదేంటి మేడం, ఈ ఇంట్లో ఉన్న మీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుంది? ఎవరా నిన్ను లారీ చేసింది? ఇదిగా ఈ గీత గీసింది అక్కడ నుంచుందే మధుమతి. మధు మేడమా? ఎందుకు గీశారు? ఆవిడ పెత్తనం మాపడానికి, ఆవిడ హద్దులో ఆవిడికి తెలియచేయడానికి. కానీ మీ నాన్నగారు అందరినీ కలిసి ఉండమని చెప్పారు కదా మేడం. ఇప్పుడు కూడా కలిసే ఉంటున్నాం కదా, ఒకే ఇంట్లో విడివిడిగా ఉంటున్నాం. అవునా? ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు? మీ నాన్నగారు ఆయన ఆస్తులన్నింటినీ చూసుకోవడానికి ఒక ట్రస్ట్ పెట్టారు కదా మేడం. అందులో 6 నెలలకు ఒకసారి లెక్కలు చూసి వచ్చిన లాభం మొత్తంలో కొంత మొత్తాన్ని తన ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వమన్నారు మేడం. ఓ అలాగా, అయితే ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? విసన కర్రా? మేము ఆయన ఫ్యామిలీయే, వచ్చే డబ్బుల్లో మాకు వాటా ఉంది. కన్న కూతురు నేనుండగా మీకెలా ఇస్తారండి? ఎలా అంటే, నేను నీకు అత్తని కాబట్టి, పుట్టబోయేవాడికి నానమ్మని కాబట్టి. కాదంటే చెప్పు, ఈ బుర్ర తక్కువ లాయర్తోనే మీ నాన్న కబురు పంపిస్తాను. మీకు చేతనని చేసుకోండి. లాయర్ గారు డబ్బు ఇవ్వండి. సారీ మేడం, మీ నాన్నగారు చెప్పిన కండిషన్స్ ప్రకారం ఆ డబ్బు మీలో ఎవరికీ రాదు మేడం. రాదా? ఎందుకు రాదు? ఎందుకంటే మీరు మీ అత్తతోనూ భర్తతోనూ కలిసి ఉండలేదు కాబట్టి, ఒకే ఇంట్లో ఉంటున్నా విడివిడిగా ఉంటున్నారు కాబట్టి. అయ్యో, అసలు ఆ డబ్బు మాకు ఎలా వస్తుందో చెప్పు లాయర్ గారు. వస్తుంది మేడం. మధు మేడం మీ వాటాలోకి వస్తే మీకు వస్తుంది, అదే మీ అబ్బాయి ఆవిడ వాటాలోకి వెళ్తే ఆవిడికి వస్తుంది.
అలా కాకుండా ఎవరి వాటాలో వాళ్లే ఉంటే ఆ 10 లక్షల రూపాయలు అనాథ శరణాలయానికి వెళ్ళిపోతాయి. అమ్మో, 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 10 లక్షలే! నో! అనాథలంటే అమ్మా నాన్న లేని వాళ్ళనే కదా. అవును మేడం. అయితే మా అత్తయ్య గారు అనాథే. ఆవిడకి ఇచ్చేయండి. ఇచ్చేయండి, ఇచ్చేయండి. ఈవిడ అనాథ. తల్లిదండ్రులు లేని వాళ్ళంటే తెలియని వాళ్ళమ్మా, చచ్చిన వాళ్ళు కాదు. అర్థమైంది అనుకుంటాను. అర్థమైందిలేవయ్యా. ఇప్పుడు ఆ డబ్బుని శరణాలయానికి ఇచ్చేస్తావా? మాకివ్వవా? మీకు ఒక 10 రోజులు టైం ఇస్తున్నాను. మధుమతి గారు, మీరు ఈ వాటాలోకి వచ్చినా పర్వాలేదు, చైతన్య గారు మీ వాటాలోకి వచ్చినా పర్వాలేదు, క్యాష్ ఇస్తాను. కాదని ఇప్పట్లా చెరో వాటాలో ఉంటే మాత్రం అనాథ శరణాలయానికి ఇచ్చేస్తాను. దానికోసం 10 రోజులు ఎదురు చూడక్కర్లేదండి. ఈ రోజే శరణాలయానికి ఇచ్చేయండి. అయ్యో, నో 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 నో. ఒక్క 10 రోజులు ఆగండి. 10 రోజులు కాదండి, 10 సంవత్సరాలు ఆగొచ్చినా నేను గీత అవతల కాలు పెట్టను, వాళ్ళని ఇటువైపు పెట్టనివ్వను. అమ్మా మధు, దయచేసి ఎవరు మాట్లాడకండమ్మా. లాయర్ గారు, 10 రోజుల తర్వాత తారీఖు మారుతుందేమో తప్ప వీళ్ళ బుద్ధి మారదు, నా మనసు మారదు. ఓకే మేడం, ఈవిడ మీ అత్తయ్య గారు, ఈవిడ మీ మేనకోడలు. మారతారో లేదో మీరే తెలుసుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదిగో 10 రోజుల్లో మార్పు చూపించి ఆ 10 లక్షలు కొట్టేసే బాధ్యత నాది. 10 రూపాయలు కూడా రావండి. ఏయ్, ఏంటే? చూద్దామే. చూద్దాం. రండి నాన్నగారు. సరే సరే, సరిగ్గా 10 రోజుల టైం. హేరిళ్ళు మరాస్వామి ఏంటో. రాక్షసి రాక్షసి రాక్షసది. అత్తెందో మనల్ని తెన్నివ్వదు. దానికి డబ్బు వద్దు అనుకుంటే కనీసం మనకైనా ఇవ్వమని చెప్పొచ్చు కదే. చెప్పదు చెప్పదు. అయినా నేను కాబట్టి ఆ దెయ్యాన్ని తట్టుకుంటున్నాను గాని అదే నా స్థానంలో వేరే అత్త ఉండుంటే అబ్బా ఎప్పుడో చచ్చుండేది. అవును, మీరే అనవసరంగా ఎక్కువ రోజులు బతికేస్తున్నారు. ఏంటి? నా ఉద్దేశం మీది మంచి స్ట్రాంగ్ బాడీ అని అత్తయ్య గారు. సార్లే. అసలు మధు మన వాటాలోకి రావాలంటే దానికి వచ్చిన బాధ ఏంటే? అసలు మనకేం తక్కువే? బుద్ధి తక్కువ, సిగ్గు తక్కువ, మంచి మనసు తక్కువ. చాలే, నేను అడిగింది నీకేం తక్కువని కాదు. నేను చెప్పింది కూడా నా గురించి కాదు. మరి అదే అత్తయ్య గారు, శిరీష్ గురించి. నాకు తెలుసు, నువ్వు చెప్పింది కూడా నా గురించి కాదు కదా అక్క. నువ్వు నోరు ముయ్యవే. అత్తయ్య గారు, అసలు ఆ 10 లక్షలు వచ్చే మార్గమే లేదా? అదే నాకు అర్థం కావట్లేదే. ఆ మధు మన వాటాలోకి రాదు, మన చేత్తోనే అటు పంపించాం. కానీ డబ్బు మనకి రావాలి. అదేమైనా ప్లాన్ ఉంటే నువ్వు చెప్పవే. కత్తిలాంటి ప్లాన్ ఉంది అత్తయ్య గారు. కత్తికి పదునుందా లేదా? కసక్కమని తెగిపోతుంది. అయితే చెప్పవే. ఆ పంతుల్ని, వాడి పెళ్ళాన్ని కిడ్నాప్ చేసేద్దాం. మధుని మన వాటాలోకి రమ్మని బ్లాక్ మెయిల్ చేసేద్దాం. రాకపోతే వాళ్ళ అమ్మా నాన్నని చంపేస్తామని బెదిరిద్దాం. అప్పుడు చచ్చినట్టు మన వాటాలోకి వస్తుంది. ఆ విషయం ఆ లాయర్ కి తెలుస్తుంది. దాంతో 10 లక్షలు మనకే వస్తాయి. ఎలా ఉంది అత్తయ్య గారు ప్లాన్? ఎక్కడ ఎక్కడ ఏంటి అత్తయ్య గారు, ఏంటి? చెప్పలే వద్దులేండి, ఆవేశపడకండి. పరమ చెత్తగా ఉందని మాకు అర్థమైంది. మరి లేకపోతే అవ్వ నూరిన గంధం తాత నోటికి సరిపోదని 10 లక్షల కోసం కిడ్నాప్ చేస్తే ఆ తర్వాత కేసుల మీద ఆస్తులు మొత్తం అమ్ముకోవాల్సి ఉంటుంది. నేను చెప్తాను అత్తయ్య గారు. సరే చెప్పు. మన ఇంట్లో వాళ్ళందరం చిరిగిన బట్టలు వేసుకుందాం. ఒక ఇల్లు అద్దెకు తీసుకుందాం. అనాథ శరణాలయం అని పాటు పెడదాం. డబ్బు రాకపోతే అక్కడే అడుక్కు తింటాం. నీ వెధవ బుర్రకి ఇంతకన్నా గొప్ప ఐడియాలు ఎలా వస్తాయి? మీ వల్ల కాదు గాని నేనే ఒక ప్లాన్ వేస్తా. ఆ మధుని నమ్మిస్తా, అవసరమైతే వంచిస్తా, నా తెలివి మొత్తం చూపించి
ఆ 10 లక్షలు కొట్టేస్తా. ఇంతకీ ఏం ప్లాన్ వేస్తున్నారు అత్తయ్య గారు? సస్పెన్స్. సస్పెన్సా? నాకు తెలుసు. నాకు తెలుసు. పద. కాశీకి పోయాను రామ హరే, గంగ తీర్థంబు తెచ్చాను రామ హరే. టింగ్ డింగ్ 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 డిడెరడెన్, టింగ్ డింగ్ టింగ్ డింగ్ టింగ్ డింగ్ డిడెరడెన్. శ్రీశైలం వెళ్ళాను రామ హరే, శివుని విభూతి తెచ్చాను రామ హరే. టింగ్ డింగ్ 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 టింగ్ డింగ్ డిడెరడెన్, టింగ్ డింగ్ 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 టింగ్ డింగ్ డిడెరడెన్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. టన్ డన్ 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 డడరడన్, టన్ డన్ 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 టన్ డన్ డడరడన్. కాశీకి పోయాను రామ హరే, గంగ తీర్థంబు తెచ్చాను రామ హరే. శ్రీశైలం వెళ్ళాను రామ హరే, శివుని విభూతి తెచ్చాను రామ హరే. కాశీకి పోయాను రామ హరే, గంగ తీర్థంబు తెచ్చాను రామ హరే. శ్రీశైలం వెళ్ళాను రామ హరే, శివుని విభూతి తెచ్చాను రామ హరే. శివుని విభూతి తెచ్చాను రామ హరే. అయ్యో, ఆ మాస్టర్ కి దండ పెట్టడం ఏంటి అత్తయ్య గారు? తప్పమ్మా, దేవుణ్ణి పట్టుకొని మాస్టారు సూపర్ స్టారు అనడం పెద్ద తప్పు. ఆయన దేవుడేంటి, మనిషి కదా. పిచ్చి తల్లి, ఆయన కలరు చూడు, బ్లాక్ అంటే శ్రీకృష్ణుడి రంగు. మనసు చూడు, కేక్కు అంటే సుతిమెత్తని అన్నమాట. అంటే ఆ దేవుళ్ళో ఉండాల్సిన అన్ని క్వాలిటీలు ఉన్నాయి. అందుకే దండం పెట్టాను. సడన్ గా ఈ సన్యాసిని గెటప్ లో దిగారేంటి? దిగేవాళ్ళెవరు, దించేవాళ్ళెవరు, అంతా మాయ. ఈ ప్రపంచం మీద, ఈ మనుషుల మీద నాకు విరక్తి కలిగింది. ఇక్కడ మనుషులకి మీ మీద ఎప్పుడో కలిగింది. ఈ డబ్బు మీద, ఈ ఇహలోక సుఖాల మీద వ్యామోహం చచ్చిపోయింది. మర్డరా, సూసైడా? దేనిది తల్లి? వ్యామోహానిది. పిచ్చి పిచ్చి తల్లి, ఆ దేవుడు నీకు బుర్రనిచ్చాడు గాని దాన్ని గుజ్జివ్వలేదే. మీకు రెండు ఇవ్వలేదు. నాలో ఓర్పుని పరీక్షిస్తున్నారని నాకు అర్థమైంది. నా దృష్టిలో మీరు కోడళ్లే కాదు, కోడలంటే మధు. భార్య అంటే మధు, తల్లి అంటే మధు, కూతురు అంటే మధు. గట్టిగా చెప్పాలంటే అసలు ఆడదంటే మధు. ఏ మీరు కాదా? చూడు, మీరు నన్ను చాటుగా తిట్టారు, కానీ మధు డైరెక్ట్ గా తిట్టింది. కరెక్ట్. కానీ ఎందుకు? నేను మారాలని, నన్ను మార్చాలని, మంచి మనిషిని చెయ్యాలని. కానీ నేను తననెన్ని బాధలు పెట్టినా శాపాలు మాత్రమే పెట్టింది. కానీ నా మీద ఒక్క కేసైనా పెట్టిందా? దాని ఇల్లు లాక్కుంటే ఆవేశంతో చంపబోయింది, కానీ ఒక చిన్న దెబ్బైనా కొట్టిందా? తన కుటుంబాన్ని నాశనం చేస్తే నా పేకుందే తప్ప ఏమైనా చేసిందా? ఇలాంటి మరచిపోలేని ద్రోహం చేసినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఆవిడికి మీ మీద ఎప్పుడో కలిగింది. తెలుసు, అందుకే
చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తంగా ఓ వారం రోజులు ఆవిడకి సేవలు చేసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అమ్మా మధు, ఈ ఎత్తను మన్నించి ఒక్కసారి ఇటువైపు వస్తావా అమ్మా? అమ్మత్తయ్య గారు నన్ను అటువైపు రప్పించి 10 లక్షలు కొట్టడానికి ప్లాన్ వేశారా? అర్థమయ్యిందిలే. చెప్పమ్మా, నా కోసం ఒక్క 10 రోజులు నాతో ఉంటే నీ సేవ చేసుకుని తరిస్తానమ్మా. ఆహాహా. నేను చేసిన పాపాలన్నీ కడుక్కుని పునీతంగా వెళ్ళిపోతాను. రామ్మా, ఈ గీతలు నుదుటి రాతలు తుడిపేసి మన మధ్య గొడవలు లేకుండా ఈ హద్దును తుడిచేసి రామ్మా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే మీ మాటలు వింటుంటే నాకు రావాలని ఉందండి. కానీ ఆ, కానీ ఏంటో చెప్పమ్మా. ఆ, మీ బీరువా తాళాలు ఒకసారి ఇస్తే. ఆ, ఆ, బీరువా తాళాలా? ఎందుకు? ఏం లేదత్తయ్య గారు, ఎలాగో మీరు హిమాలయాలకి వెళ్ళిపోతున్నారు కదా, అందులో ఉన్న డబ్బు బంగారం మీ ముందే లతక్క, శిరీషక్క, నేను ముగ్గురం సమానంగా పంచుకుంటాం. థ్యాంక్స్ మధు. ఇవ్వండి ఇవ్వండి. పంచుకుంటారా? అవునత్తయ్య గారు, మీకెలాగో డబ్బు నగలతో పనిలేదు కదా, ఎంచక్క ఈ కాషాయంలోనే గడిపేస్తారు. అందుకే మీ చీరలు కూడా నేనే తీసుకుంటాను అత్తయ్య గారు. థ్యాంక్స్ మధు. మా మనసులో ఉన్న మాటలన్నీ నువ్వే చెప్పావు. నాకు మాత్రం మొన్న కొన్న పట్టు చీర కావాలి. నాకు అత్తయ్య గారి నెక్లెస్ కావాలి. ఆ, అమ్మా లతా, శిరీష, నేను వెళుతుంది హిమాలయాలకేనే, ఊ అని స్వర్గానికి కాదు. అక్కడికి మీరెలాగో వెళ్ళలేరులేండి. ఎందుకు? పాపాత్ముల్ని రానివ్వరు. మీలాంటి పిసినారుల్ని అస్సలు రానివ్వరు. మీలాంటి కక్కుర్తి వాళ్ళని చూస్తే కాలు విరగ్గొట్టి పైనుంచి విసిరేస్తారు. ఒసేయ్! ఎన్ని మాటలంటున్నారా నన్ను? నా కాళ్ళు విరగ్గొట్టిస్తారా మిమ్మల్ని? సూపర్ అత్తయ్య గారు. ఆ, ఒక సన్యాసిలో ఉండాల్సిన శాంతం, దయ, క్షమ, కరుణ మీలో బయోస్కోప్ పెట్టి చూసినా కనబడేటట్టు లేదు. అంటే ఇదంతా యాక్టింగ్ అనే కదా? ఆ, ఆ, అది అది మధు మర్రి. ఆ, మధునే. మీ నాటకాలను బయట పెట్టి మీ ముక్కుకి తాడు వేసి ఆడించే మీ మేనకోడలు మధుమతినే. మీ నాటకం బయట పెట్టించడానికి బీర్వా తాళాలు అడిగాను. నన్ను మీ వైపుకి రప్పించాలని మీ దురాలోచనని దూరం చేశాను. మీరు మారరని నాకు తెలుసండి. డబ్బు కోసం ఇంకెప్పుడైనా నా ముందు వెధవ నాటకాలు ఆడారో జాగ్రత్త. పదమ్మా. కాశీకి పోతేను రామహరి, నంది తన్ని పంపిస్తాడు రామహరి, బాగా తన్ని పంపిస్తాడు రామహరి, బాగా తన్ని పంపిస్తాడు రామహరి, తన్ని పంపిస్తాడు రామహరి. అయ్యో, మీరే తిరుగుతున్నారు. అబ్బా దొంగ మొహాలారా, నేను దాని వాటాలోకి వెళ్ళి మెల్లగా సెటిల్ అయ్యి మన వాటాలోకి లాక్కొచ్చి ఆ 10 లక్షలు కొట్టెయ్యాలని నేను ప్లాన్ చేస్తే మీరు నా డబ్బు, నగలు, చీరలు కొట్టేయాలని ప్లాన్ చేస్తారా? మిమ్మల్ని ఆగండి అత్తయ్య గారు. మీరు గెటప్ వేసింది డబ్బు కోసమని మాకు చెప్పారా? లేదే. మరి మాకెలా తెలుస్తుంది? ఏదో మా అదృష్టం బాగుండి మీరు హిమాలయాలకు వెళ్ళిపోతారేమో అనుకున్నాం. ఎలాగో తిరిగి రారు కదా అని ఎంతో ఆశపడ్డాం. తప్ప అయినా ఉండి మాత్రం ఏం చేస్తారు అత్తయ్య గారు? చక్కగా వెళ్ళిపోవచ్చు కదా. అక్కడ సాధువులకి అప్పులిచ్చుకోవచ్చు. మీరు అసలు కోడలేనా?
అది కూడా గుర్తులేదా? క్యారెక్టర్లో అంతలా ఇన్వాల్వ్ అయిపోయారు అత్తయ్య గారు. ఏయ్, చిన్నరమై చెత్త మొహందానా. ఆ మధుని మస్కా కొడదామని ఈ సన్యాసిని వేషం వేశాను గాని లేదంటే నేనెప్పుడు ఈ ఇల్లు వదిలి వెళ్ళాలే. అది నిజమేలే, కానీ ఇంత కష్టపడి వేషం వేసినా ఆ మధు మీ బుట్టలో పడలేదు. మరి ఆ డబ్బెలా వస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదే. దాన్ని మన వాటాలోకి రప్పించే ఐడియా ఏదన్నా ఉంటే చెప్పండి. దానికి ఎలాగో దేవుళ్ళంటే నమ్మకం ఉంది కాబట్టి నాకు పూరక వచ్చినట్టు యాక్ట్ చేస్తాను. నువ్వు నీ భర్తతో కలిసి ఉండకపోతే మీ నాన్న ప్రాణానికి హాని అని చెప్తాను. అలా ఈ దొంగ నాటకాలకు పడిపోతే అది మధు ఎందుకు అవుతుందే? అది ముద్దురు.